కాకినాడ జిల్లా గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు దిశను ప్రశ్నార్థకం చేసి ఆంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కోల్పోయాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన పోలవరం ఎడమ కాలువ పనుల్ని పరిశీలించారు. అన్నవరం, పంప, ఆరంపుడి, గౌరయ్య, కోనేరు, కుమ్మరిలోవ దగ్గర జరుగుతున్న ప్రధాన పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు గోదావరి జలాలు తరలించడానికి లెఫ్ట్ కెనాల్ పనుల్ని వేగవంతం చేస్తున్నామన్నారు. రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. చెప్పిన టైం బౌండ్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? ఈ పునరావాస సమస్య కానివ్వండి, కేంద్ర సహకారం కానివ్వండి, ఏ విధంగా ఉంది ఈ ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్టు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2019 సమయానికే 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ప్రతి సోమవారం పోలవరం అనే పేజీ పెట్టుకుని 72% పూర్తి చేశారు 14-19లో. 19లో కనుక మళ్ళీ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు ఈరోజు మీ ప్రాంతంలో ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసం అయింది, డయాఫ్రమాల ధ్వంసమైంది. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమాల్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేశాడు. 17 నెలలు అక్కడ అధికారులు లేకుండా చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 18 నెలలు కష్టపడి కట్టినటువంటి డయాఫ్రమాలు ధ్వంసం చేసి ఆ రోజు అసెంబ్లీలో 2020 డిసెంబర్ పూర్తి చేస్తా అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు. అంటే డయాఫ్రమాలు 2020లోనే వచ్చిన వరదలకి నష్టపోయిందని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే అసలు డయాఫ్రమాల్ ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి పరిస్థితి మన అందరికీ. ఆఖరికి ఆ డయాఫ్రమాల్ పోయిందని తెలుసుకుని ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేము, పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజునటువంటి అంబటి రాంబాబు గారు చెప్పి, అంటే ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసారు. ఆ రోజు పోలవరం ఇంకా పూర్తవుతుంది అనేటువంటి ఆశలు కూడా వదులుకున్నారు ప్రజలు. పోలవరం అంటే ఒక కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు ప్రజలు వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో. అటువంటి పోలవరాన్ని ఈరోజు రేపు 2027 కల్లా పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే వీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. మేము వీళ్ళ ప్రెస్ ద్వారా మీకు మాటల ద్వారా చెప్పడం కాదు, చేతల ద్వారా చూపించాం. జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమాల్ని ధ్వంసం చేస్తే మళ్ళీ కొత్త డయాఫ్రమాల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 18 నెలల కాలంలోనే ఆ డయాఫ్రమాల్ పూర్తి చేస్తాం. మొన్ననే ఏప్రిల్ నెల 2వ తారీఖున ఆ డయాఫ్రమాల్ పూర్తి చేస్తాం, కొత్త డయాఫ్రమాల్. అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది. పోలవరం వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిర్వాసితులు కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. కేంద్రం ఇచ్చింది రీఎంబర్స్మెంట్, ఇప్పుడే మీరు అడిగారు కేంద్రం సాయం అని. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈరోజు ఇటువంటి వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు ఒక పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఆయనకు కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఈరోజు ఆర్థిక స్థితిని అధిగమించి పనులను మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేంద్రం రీఎంబర్స్మెంట్ చేసింది పోలవరం ప్రాజెక్టుకి. ఎందుకంటే 14-19లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా ఆ రోజు రాష్ట్రమే నిధులు ఖర్చు పెడితే ఆ నిధులు 19-24లో 3,880 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రీఎంబర్స్మెంట్ ఇస్తే ఆ పోలవరం నిమిత్తం కేంద్రం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ నిధులు కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. అవి పోలవరం ఖర్చు పెట్టడానికి చేతులు రాలా.
వాటిని పోలవరం నిర్వాసితులకు ఇవ్వడానికి చేతులు రాలా. అంటే పోలవరం రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి డబ్బులను కూడా మరి చేతులు మార్చి డైవర్ట్ చేసినటువంటి వ్యక్తికి ఈవేళ పోలవరం గురించి కానీ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గురించి కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమ గురించి కానీ మాట్లాడే అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం.